మెయిన్గా ఎలా ఆలోచన చేస్తారంటే ఇది దేవునికి యోగ్యమైనదా యోగ్యం కానిదా అని చెప్తాడు. మొన్న ఒక ఆవిడ అంటది, ఏమంటే ప్రతిరోజు ప్రార్థనకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను కానీ మా పిల్లకి ఇష్టం ఉండట్లేదు. అందుకే అంటే దేవుని గురించి ప్రయత్నిస్తున్నారా, మనుషుల గురించి ప్రయత్నిస్తున్నారా? మనుషుల గురించి ఆలోచన. పాట పాడదామంటే మా అబ్బాయి ఏదో అంటాడని భయం వేస్తుందండి. మా వాక్యం చదువుదామంటే మా నాన్న ఏదో అంటాడని భయం వేస్తుందండి. బైబిల్ చదువుదామంటే మా ఆవిడ ఏదో అంటుందని భయం వేస్తుందండి. లేకపోతే మా తాత ఏదో అంటాడని భయం వేస్తున్నాడంటే నువ్వు మనుష్యుల కొరకు భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నావా, దేవుని కొరకు నీ భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నావా? అంటే ఒక క్రైస్తవుడు వెలుగులోనికి రాబడిన తర్వాత ఆ వ్యక్తి దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు కానీ తన బంధువులను కానీ తన రక్త సంబంధికులు కానీ తన భర్తను కానీ తన భార్యను కానీ సంతోషపెట్టడానికే ప్రయత్నం చేయరు భక్తి విషయంలో. ఎందుకంటే భక్తి విషయానికి వీళ్ళకి అసలు ఎటువంటి సంబంధం లేదు. ఈ భక్తి జీవితం అనేది పూర్తిగా ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించింది.